అయినప్పటికీ కూడా చాలామంది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్పాడు? ఏం చెప్పారు? మీకేం చెప్పారు? ఆయన మీకేం చెప్పారు? అది ఒక ప్రశ్న. నేను శాసనసభ జరుగుతూ ఉంటే గట్టిగా మాట్లాడుకోలేం కాబట్టి చెవిలో చెప్పా, ఇదిగో ఇది రావాలి, యూ మే నాట్ గెట్ ది స్టేటస్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్, బట్ యు ఆర్ ది ఫ్లోర్ లీడర్ ఆఫ్ ది సింగిల్ అపోజిషన్ పార్టీ. Forget about the recognition, but you are the legislature party leader of the single opposition party. ఇంకో పార్టీ లేదు కదా, ఇంకో కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు లేదు, ఇంకెవరికో సింగిల్ సీట్ లేదు కదా. అవును, ఉన్న అపోజిషన్ 11 మంది. సో నెంబర్ తక్కువైనా ఒక్కడున్నా కూడా మరి అది సింగిల్ అపోజిషన్ అదే అవుతుంది. దాని లెజిస్లేచర్ పార్టీ లీడరు జగన్మోహన్ రెడ్డి అఫీషియల్గా కూడా అక్కడ ఇచ్చారు. సో కాబట్టి ఆ రకంగా అయినా సరే అతను రావాలి అని నేను కోరుకున్నా. ఎందుకంటే ఈవెన్ ఇన్ మై ఓన్ ఇంట్రెస్ట్, ప్రతిపక్ష నాయకుడు అక్కడ ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఇదే ఇష్యూ మీరు ఎలా డీల్ చేశారు, మరి గతంలో మీ ప్రభుత్వంలో ఏం చేశారు, ఎలా చేశారు అని ఎన్నో రోజులు శ్వేతపత్రాల లాంటి నా కార్యక్రమాల ద్వారా నేను ఎన్నో అన్యాయాలని ప్రస్తావించాను. జగన్మోహన్ రెడ్డి గారు చూసాడో లేదో నాకు తెలియదు, కానీ ఎన్నో విషయాలని నేను ప్రస్తావించడం జరిగింది 1200 సార్లు. ఎందుకు చూసుంటారు సార్? చాలా సభల్లో ప్రస్తావించారు కదా ఆయన కూడా చాలా సభల్లో మీరు మాట్లాడిన అంశాలు ప్రస్తావించారు కదా ఆయన కూడా. అదే కొన్ని చూసుండొచ్చు. నేను ఏదైతే ప్రస్తావించానో అటువంటి అంశాలని ఏదో ఒక సందర్భంలో ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ప్రశ్నించే అవకాశం కూడా వస్తుంది. అవును, అంటే నేను ఆయనకు వచ్చే ఇంట్రెస్ట్ లేకపోతే నేను రమ్మంటే రావటం జరగదు, కానీ రమ్మని అడగటం నా బాధ్యతగా నేను భావించా. కొంతమంది పిచ్చి రాజు గారు అసలు మాట్లాడవలసిన అవసరం ఏంటి, ఎందుకు మాట్లాడారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు, అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అప్రిషియేట్ చేసిన వాళ్ళు మొదటగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, అన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మీరు వెళ్ళి మాట్లాడారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. రాగద్వేషాలకు అతీతంగా మీరు ఒక తోటి